చూస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఎన్ని జాబ్ నోటిఫికేషన్స్ వచ్చినా కూడా బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి స్పెషల్‌గా చెప్పవచ్చు. కానీ ఎప్పుడైనా సరే బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి ఎప్పుడు కూడా ఒక టాప్‌లోనే ఉంటాయి. బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి ఇవి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు చాలామంది కూడా ఎక్కువగా బ్యాంక్ జాబ్స్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు. సో, ఇలాంటి వాళ్ళకి బాగా యూజ్‌ఫుల్‌గా ఉండేవి బ్యాంక్ జాబ్స్ అనమాట. సో, ఇప్పుడు ఏ బ్యాంక్ అనేది మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది దాని గురించి మనం చూద్దాం. ఏ బ్యాంక్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వాళ్ళకి ఎవరైతే గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేసి ఉంటారో, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో అయితే జాబ్స్ అయితే ఖాళీలు ఉన్నాయండి. సో, దీన్ని మనకు ఒక సువర్ణ అవకాశంగా అయితే మనం చెప్పవచ్చు. సో, డీటెయిల్స్‌లోకెళ్తే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ అనమాట. ఐబీపీఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ పర్సనల్ సెలక్షన్ సహకారంతో రిలేషన్‌షిప్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏ జాబ్స్‌కి? రిలేషన్‌షిప్ మేనేజర్ జాబ్స్ కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. ఈ పోస్టుల కోసం ఎన్ని జాబ్స్ అయితే ఖాళీ ఉన్నాయి అంటే 500 ఉద్యోగాలను భర్తీ చేయవచ్చు. సో, ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 500 ఉద్యోగాలను అయితే భర్తీ చేయడానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అనేది రిలీజ్ చేసింది ఒక నోటిఫికేషన్‌ని. దీనికి మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కదా! రిలేషన్‌షిప్ బ్యాంక్ మేనేజర్‌కి. దీని సాలరీ ఎంత ఉంటుంది అని చెప్పి ఒక ఎస్టిమేషన్ అయితే ఇచ్చారండి. 3,00,000 నుంచి 12,00,000 వరకు సంవత్సరానికి ప్యాకేజ్ అయితే ఉంటుంది. 3,00,000 నుంచి 12,00,000 వరకు అయితే ప్యాకేజ్ అయితే 1 ఇయర్‌కి ఉంటుంది. 35 సంవత్సరాల వయసైతే దీనికి ఉంటుందండి. ఈ జాబ్స్ కోసం అప్లై చేసే వాళ్ళకి మినిమమ్ ఏజ్ లిమిట్ ఎంత అంటే 35 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. 35 ఇయర్స్‌కి మించకుండా ఉండాలి అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. అనేది ఏ విధంగా మనం కండక్ట్ చేస్తారు అంటే 2 రకాలుగా అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి. ఫస్ట్ వన్ అయితే ఏంటంటే ఆన్‌లైన్ అయితే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకి పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు అని చెప్పి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అయితే తెలిపింది. సో, రిటన్ టెస్ట్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఆన్‌లైన్ టెస్ట్ ఒకటి ఉంటుంది. రిటన్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించి రిటన్ టెస్ట్‌కి సంబంధించి పరీక్షా కేంద్రాలనేవి దేశంలో హైదరాబాద్, వైజాగ్, ఢిల్లీ, అహ్మదాబాద్, వడోదర, మ్యాంగ్లూర్, భోపాల్, ముంబై, పూణే, అమృత్సర్, జైపూర, లక్నో, కోల్కతాలో ఉంటాయి అని చెప్పేసేసి అయితే ప్రకటించింది. ఏ ప్లేసెస్‌లో మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అంటే హైదరాబాదు, వైజాగ్, ఢిల్లీ, అహ్మదాబాదు, వడోదర, బెంగుళూరు అలాగే భోపాల్, ముంబై, పూణే, అమృత్సర్, జైపూర ఇలాంటివంటి ప్రాంతాల్లో అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది. సో, దీనికి ఎగ్జామ్ రాసి ఎంపికైనటువంటి అభ్యర్థులు వివిధ రకాలైనటువంటి దేశంలో ప్రముఖ నగరాల్లో అయితే పనిచేయాల్సి వస్తుంది. వివిధ ప్లేసుల్లో పనిచేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి అంటే ఏదైనా డిగ్రీలో 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే 1 నుంచి 10 ఏళ్ల మధ్యలో ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. ఏదైనా బ్యాంక్‌లో పనిచేసినట్టుగా 1 నుండి 10 ఏళ్ల మధ్య ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అని చెప్పి పేర్కొంది. ఇక ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనంటే 2 దశలలో అయితే ఉంటుంది అని చెప్పి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అనేది స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కావాలి అంటే అధికారిక వెబ్‌సైట్ అయినటువంటి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్‌సైట్‌లో అయితే చూడొచ్చు.